బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్పై కూడా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటుగా రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర టాప్ అధికారులు, ఇతరు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలిపాయి. సలామీ మృతిని ఇరాక్ అధికారిక మీడియా సంస్థ ధృవీకరించింది. యురేనియం శుద్ధి కేంద్రంపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం రెండవ దశ దాడులు ప్రారంభించినట్లు కూడా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంటు, సైనిక స్థావరాల లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడుతోంది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్కు చెందిన జట్లు పలుమార్లు దాడులు చేసినట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ మంచు కమ్ముకొని దృశ్యాలు బయటకు వస్తున్నాయి. ఇక నతాంజ్ ప్రాంతంలోని అణుకేంద్రం వద్ద తాజాగా మరోసారి పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాక్ ముందు జాగ్రత్తగా చర్యగా తమ గగనతనాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిపివేసింది. ఇటు టెహ్రాన్లో అంత్య ఏకాస్థితిని కూడా ప్రకటించారు. ఇక తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ చీఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దాడులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిచర్యకు మరొక సందర్భం కోసం మేము ఎదురు చూడలేం. ఇక సమయం వచ్చింది, మాకు మరో అవకాశం లేకుండా పోయింది. మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి ముందు మేము తలవంచే ప్రసక్తే లేదని అన్నారు. మా అస్తిత్వాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామని జమీర్ స్పష్టం చేశారు.